మన దేశంలో ఏ విద్యా కేంద్రమన్నా గావచ్చు, 100కి 60-70% వరకు పొల్యూట్ అయిపోయాయి. విద్యార్థి సంఘాల పేరిట చొరబడినటువంటి కొన్ని శక్తులు అక్కడున్నటువంటి విద్యార్థుల మెదళ్లలో విషబీజాలు నాటుతూ ఉన్నాయి. విశృంఖలత నేర్పిస్తూ ఉన్నాయి. ఆచార వ్యవహారాల్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాయి. అండ్ అలాంటి విషయాల పట్ల విముఖత, అసహ్యము కలిగేటట్లుగా ట్రైనింగ్ చేస్తా ఉన్నారు. మెయిన్లీ ఢిల్లీ, భారతదేశపు రాజధాని ఎన్నాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్లోకే నెట్టివేయబడింది. ఓకే, ఇప్పుడు బీజేపీ వచ్చింది అధికారంలోకి. ఎంతో అంతో జాతీయవాదాన్ని పెంచి పోషించేటటువంటి పార్టీగా పేరున్న బీజేపీ మరిప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది వేచి చూడాలి. ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే, ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీల్లో ఈ ఉగ్రవాద ప్రేరేపిత లేదా ఉన్మాద ప్రేరేపిత మూకలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ 40-50 సంవత్సరాలు తాడి పెరిగినట్లు పెరిగినా కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించిన అధ్యక్షులుగా రకరకాలైనటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ ఆ యూనివర్సిటీల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి గ్యాంగులు ఇంకా ఇంకా హాయిగా తిరుగుతూ ఉన్నాయి. ఎలాంటి రూల్స్ అన్నా మార్చి ఇలాంటి పిపీలకాల్ని బయటికి పంపించకపోతే మన దేశపు అన్ని వ్యవస్థలు కూడా దిగజారిపోతాయి. భారతదేశం ఎంత ప్రమాదకరంలో ఉందంటే, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి శక్తులేమో అన్ని రంగాల్లోనూ, ఎంతసేపు హిందువుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వీళ్ళు డిఫెండ్ చేసుకోవడంలోనే వీళ్ళ టైం అయిపోతుంది. ఎవడో ఒకడు కామెంట్ చేస్తాడు మన సనాతన ధర్మానికి, దేవీ దేవతలకి వ్యతిరేకంగా. వాళ్ళని డిఫెండ్ చేసుకోవడంలోనే మన వీరత్వాన్ని ప్రదర్శించడానికి మనకు టైం సరిపోదు. మనం ఏ టెక్నాలజికల్ రంగంలోనూ కానీ లేదా ఏ ఇతర విభాగాల్లో కానీ పరిణతి సాధించం. ఉంటే కూలీలుగా ఉంటాం, లేకపోతే ఎక్కడో ఒక చోట సేవకులుగా ఉంటాం. ఇంతే తప్ప మనం కొంచెం వికాసం వైపు వెళ్దాం, స్వయం ఉపాధి ఆలోచిద్దామని చెయ్యం. చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ మధ్య కొన్ని ఉన్మాద సంస్థలు అడ్వకేట్ రంగంలోకి చొరబడ్డాయి. లాయర్లుగా ఉన్మాద సంస్థలు ప్రత్యేకించి ట్రైన్ చేయబడి, దాని పూర్తి వివరాలు నేను మరో సందర్భంలో చెప్తాను. ఇప్పుడు ఈ పరిస్థితిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మహాశివరాత్రి సందర్భంగా ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీకి చెందినటువంటి 100 మంది విద్యార్థులు ఉపవాస దీక్షలు ఉన్నారు, జాగరణ చేశారు. అందుకోసం విద్యార్థుల కోరిక మేరకు 2 మెస్లలో కూడా శాకాహారం, సాత్వికాహారం ఏర్పాటు చేసింది యూనివర్సిటీ. అయితే అక్కడి ఎస్ఎఫ్ఐ మూక కావాలని వారికి మాంసాహారం వడ్డించే ప్రయత్నం చేశారు. ఎదురు తిరిగిన విద్యార్థులపై దాడికి దిగారు. హిందువుల మత విశ్వాసాలపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది తాజా ఉదాహరణ. విశ్వవిద్యాలయాల్లో అల్లర్లు రేపే కుట్రే కదా ఇది, కాదంటారా ఎవరైనా? ఇప్పుడు చెప్పండి, మన దేశం ప్రమాదంలో ఉందా లేదా? ఆలోచించాల్సింది ఎవరు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.